ప్రతి ఒక్కరూ అప్పుల సమస్యతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరికైనా చెప్పుకుంటే నా పరిస్థితి ఏంటి? ఇక నేను బ్రతకాలో, చావాలో అని తేల్చుకోలేక చాలామంది నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ అప్పుల సమస్య అవును అనేటటువంటిది. గురువుగారు. మనిషిని కృంగదీసేటటువంటిది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటిది మనిషి జీవితంలో మహమ్మారి, ఒక తీరనటువంటి ఒక ఇబ్బంది ఏదైనా ఉంది అంటే అది కేవలం అప్పు అనేటటువంటి ఒక మహారోగమమ్మ అది. ఎందుకంటే అప్పు అనేటటువంటిది మనిషి జీవితంలో ఎన్నో ముప్పు పాలు చేస్తుంది. ఎన్నో ఇబ్బందులు తీసుకొచ్చి పెడుతుంది. ఎన్నో రకాలుగా మనిషిని నాశనం చేసేంత వరకు ఆ అప్పుల ఊబిలో నుంచి బయటకు రాలేడు మనిషి. అప్పులు అనేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి సాధారణంగా మారిపోయాయి. ఈఎంఐస్ అని చెప్పేసేసి, వడ్డీలని చెప్పేసేసి, రుణములు అని చెప్పేసేసి, మనము అప్పులలో కూడుకుపోతున్నాం. ప్రధానమైనటు కారణం